ఇక మరో ఇంపార్టెంట్ అంశం, చాలా హాట్ టాపిక్. అసెంబ్లీ వేదికగా మళ్ళీ కల్తీని చర్చ తీసుకొచ్చారు. దాని మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పిందే మళ్ళీ అదే చెప్పి ఛార్జ్ షీట్లో ఉన్నది చెప్పాను, లేదంటే ఎన్డీడీవి రిపోర్ట్ చెప్పాను, ఇవన్నీ ఆయన చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఘాటుగా వైసీపీని విమర్శిస్తారు అని అందరూ అనుకున్న నేపథ్యంలో ఆయన చాలా టోన్ డౌన్ చేసి, నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని అనలేదు, అలాగే వైసీపీకి దీనిలో పాత్ర ఉందని అనలేదు, కేవలం అడ్మినిస్ట్రేషన్ టీటీడీ పాలక మండలిది మాత్రమే తప్పు అని నేను చెప్పాను అని చాలా కన్వీనియంట్గా ఆయన చెప్పడం జరిగింది. దీని మీద ఆయన స్వరం మార్చేశారు అనేటువంటిది ఒక పొలిటికల్ విమర్శ వస్తుంది. అసలు దీని వెనక కారణం ఏమై ఉంటుంది అనే ఒక చర్చ. కారణం ఏం లేదు అంటే, వాస్తవానికి పాపం చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఒక 2 గంటలు 2.5 గంటలు పెట్టి అడిగేటువంటి కడిగి పారేస్తానన్నట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది ఇది పెట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు 6 అడుగుల బుల్లెట్ మొత్తం బుల్లెట్స్ అన్నీ కూడా దరదరలాడించేస్తాడు, చాలా సెన్సేషనల్గా ఉంటుందని చెప్పి అనుకుంటే, వాళ్ళు ఊహించని విధంగా హతాశులయ్యేటువంటి విధంగా మాట్లాడినటువంటి తీరు నిజంగానే ఇదేంది. దాని మీద చాలామంది మాట్లాడారు, ఇదంతా విశ్లేషణ చేశారు. అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, కారణాలు ఎందుకు ఇలా మాట్లాడాడు, కారణాలు ఏమై ఉంటాయి, ఆ యూటర్న్ తీసుకోవడానికి. ఫస్ట్ ఏంటంటే, చాలా స్ట్రాంగ్గా ఆఖరికి అయోధ్యకు పంపించినటువంటి లడ్డూల్లో కూడా కల్తీ కలిసిందని చెప్పని అన్నారు కదా. కానీ సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే పబ్లిక్లో వస్తున్నటువంటి నిరసన, ఆ సెన్సు ఎక్కడండి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇప్పుడు మీకు తమిళంలో కూడా బోల్డని నేను చూశాను వీడియోలు. తమిళంలో కూడా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఇది నాన్ సెన్స్ ఇదంతా. కొంతమంది అసలు సహించలేకపోతున్నారు. అంటే పబ్లిక్లో వాళ్ళు ఏ ప్రయోగం అయితే చేశారో, జగన్మోహన్ రెడ్డిని మతం దెబ్బతో కొట్టాలి, గతంలో ఏంటంటే కులాలు కలిపేటువంటి ఆలోచన అనే ప్రయోగంతో వాళ్ళు సక్సీడ్ అయ్యారు, ఎస్ అన్డౌటెడ్లీ. ఇప్పుడు ఈసారి మతంతో కొట్టాలనుకున్నారు, అది కూడా సాక్షాత్తు శ్రీవారి లడ్డూతో కొట్టాలనుకున్నారు. అది కాస్త వికటించింది. దానికి సంబంధించి ఒక చాలా నెగిటివ్ ఇవి వస్తున్నాయి. బహుశా అది సెన్స్ చేసి ఉండొచ్చు. ఆ సెన్స్ చేసి ఇప్పుడు ఏంటంటే ఆత్మరక్షణ అంటే ఏంటంటే ఈ డ్యామేజ్ కంట్రోల్, ఆ డ్యామేజ్ కంట్రోల్లో అనవసరంగా వాళ్ళతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడితో కలిసి తను కూడా డిఫేమ్ అయ్యే బదులు కొంత సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళితే బెటర్ ఏమో అనిపించి బీజేపీ కూడా దీన్ని ఎక్కువ ఓన్ చేసి అదే ఆ పాయింట్కి వస్తున్నా అదే అని అనుకోవచ్చు. నిజానికి ఇక్కడ ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్లో, యూఆర్ రైట్, అది వ్యాలిడ్ పాయింట్. ఎందుకు ఈయన సెల్ఫ్ డిఫెన్స్లో పడాల్సి వచ్చింది, ఎందుకు తను కొంత విషయం టోన్ డౌన్ చేసి అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పని మాట్లాడినటువంటి అంశం ఏంటి అన్నట్లయితే, ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తుండే ఉంటుంది కదా. అంతకుముందు కొన్ని రోజుల క్రితం దాని మీద కూడా చాలా డిబేట్స్ వచ్చినాయి. శివుడి మెడలో పాము ఉంది, పాముని లాగవతల పడేస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అసలు ఉన్నట్టుండి ఈయనకి శివుడి మెడలో ఉండే పాము మీద ఎందుకు కోపం వచ్చింది, ఏమై ఉంటుంది అనేది కూడా దాని మీద కూడా కొన్ని విశ్లేషణలు జరిగాయి. అంటే అక్కడ శివుడు ఎవరు, బీజేపీ. శివుడి మెడలో చుట్టుకొని ఉన్నటువంటి పాము ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అంటే దాన్ని ఆయన విషసర్పం కింద చూశాడు వాసుకిని. శివుడి మెడలో ఉండే వాసుకిని దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు ఉంది, ఏమిటి అన్నీ తెలియకుండా, అదంతా మళ్ళీ వేరే స్టోరీ. అది తెలియకుండా ఆ మెడలో లాగవతల పడేస్తున్నాడు. శివుడి మెడలో పావుని లాగేయాలన్నా, విష్ణుమూర్తి చేతిలో విష్ణు చక్రాన్ని లాగేయాలన్నా అవన్నీ మానవులకు సంబంధించినటువంటి అంశాలు కాదు. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే, బీజేపీ తన యొక్క వాదనకి అనుగుణంగా బలంగా కలిసి రావడం లేదనేటువంటి ఒక అసంతృప్తి ఆయనలో ప్రగాఢంగా గూడు కట్టుకొని ఉంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కనుక తలుచుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ లడ్డూలో కల్తీ జరిగిందనే దాన్ని వాళ్ళు విశ్వసిస్తే దేశవ్యాప్తంగా మామూలు గందరగోళం కాదు, దడదడలాడించేస్తారనమాట. కానీ వాళ్ళకి తెలుసు ఇది కేవలం పొలిటికల్ ఎలిగేషన్ మాత్రమే అనేటువంటిది తెలుసు. తర్వాత ఆ తరహా ఎలిగేషన్స్ అనేది కూడా సహేతుకమైన అంశం కాదని కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడడం లేదు. ఆ క్రమంలో దాన్ని క్యాచ్ చేసినటువంటి బీజేపీ లీడర్స్ కూడా స్టేట్లో బీజేపీ లీడర్స్ని మొహమాట పెట్టి
ఈ మాధవ్ లాంటి వాళ్ళని నువ్వు కూడా మాట్లాడని చెప్పంటే ఏదో ఒకటి రెండు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళేమి అటాకింగ్ మోడ్లో లేరుగా ఈ అంశానికి సంబంధించి. వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఆ బురద తనెందుకు అంటించుకోవాలి, తనకు మాత్రం ఎందుకు అనేటువంటి దాన్ని ఆ బురద కడుక్కునేటువంటి ప్రయత్నంలో బహుశా ఖచ్చితంగా డ్యామేజ్ కంట్రోల్ ప్రాసెస్లో ఈ పని చేసి ఉంటాడు అనేటువంటిది మనం అనుకోవచ్చు. ఇది జరిగింది. కాబట్టి ఆ అసెంబ్లీ ప్రజెంటేషన్తో దీన్ని ఇంకాస్త ఫ్లేరప్ చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా ఈయన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వల్ల కావచ్చు, లేదు అంటే అసలు సరైనటువంటి బేస్ లేకుండా స్వర్ణలతగా వైవి సుబ్బారెడ్డి గారి భార్య సతీమణి ఆమె ఏదో బైబిల్ పట్టుకుందని చెప్పని ఆధ్యాత్మిక చింతనవేత్త ఆవిడ. కేవలం షీఈ్ నాట్ ఓన్లీ ఏ వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి గారు, షీఈ్ మామూలు ఎట్లా అంటే గుడ్ ప్రజెంట్ ఏంటంటే మోటివేటర్ తను. అత్యద్భుతంగా ఆధ్యాత్మిక అంశాలను అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ. సో ఆవిడ్ని ఇలా అంటాం కూడా కొంతమంది హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇదేం ధోరణి అని చెప్పని అన్నట్టుగా కూడా నాకు వ్యక్తిగతంగా నాకు ఒక ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. సో ఇవన్నీ ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కలుపుకొని దీన్ని మనం కొంత మన మీదగా రాకుండా చూసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో అదే ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టే నేను ఈ అంశాన్ని తీసుకుని ఆ దీక్ష అది చేశాను అని కూడా ఏంటంటే వాళ్ళ నా ఇండిపెండెంట్ డెసిషన్ కాదన్నట్టుగా కూడా అంటే ఇక్కడ ఫస్ట్ టైము కూటమిది ఒకే మాట ఒకే బాట అనేటువంటి దాంట్లో కొంత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించాయి. అది గమనించాలి.